ప్రైజ్ ద లార్డ్. తొలకరివాన కార్యక్రమమును క్రమం తప్పకుండా వీక్షించున్న ప్రియ బిడ్డలకు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మరొకసారి హృదయపూర్వక వందనములు. ప్రియ బిడ్డలారా, మరొకసారి ఈ దినమున మీ మధ్యలోకి రావడం నిజంగా దేవుని కృప. మీరు ఇచ్చిన ప్రార్థన సహకారములను బట్టి మరి ఫ్రీక్వెంట్గా ఛానల్స్ ద్వారా వాక్యము కుమంలోకి వచ్చుట నిజంగా కుటుంబాలకి ఎంతో ఆశీర్వాదకరమని నమ్ముచున్నాం. దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, స్తోత్రములు 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 తండ్రి. మీ యొక్క ఎడబాయని ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, మీ వాత్సల్యత, మీ కృప నిత్యము మాపై మా కుటుంబాలపై కుమ్మరింప చేయొచ్చు. మీరు మాతో ఉండి నడిపిస్తున్న విధానం బట్టి స్తోత్రము తండ్రి. ఈ యొక్క ప్రశస్తమైన సమయంలో ప్రభువా, దీనురాలనై నన్ను మీ శిలువ చూడన మరుగు చేసుకొని జీవపు వాక్కుల ద్వారా మీరు మాతో మాట్లాడి బలపరచమని అడుగుచున్నా. పరిశుద్ధాత్మదేవ, మీ కృప దాటిపోనీయక అద్భుతకరముగా తండ్రి ఆయా కుటుంబాల్లో ప్రభువా రక్షణ వెలుగులోనికి ఆశీర్వాదంలోనికి తీసుకురమ్మని మీ కృపకై వేడుకుంటున్నా. దీనురాలనై నన్ను శిలువ చూడన మరుగు చేసుకోండి దేవా. దేవా, మీ యొక్క నోటి బోరగా వాడుకోండి దేవా. జీవపు వాక్కుల ద్వారా బలపరచమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో ప్రియ బిడ్డలారా, దేవుని వాక్యమును కొద్ది నిమిషంలో ధ్యానించుకుందాం. ఈ యొక్క సమయంలో మరి వాక్యము వెదజల్లబడుచుండగా ఎవరు కూడా నిర్లక్ష్య ధోరణిలో ఉండక కొద్ది నిమిషాలు మీ యొక్క పనులను ప్రక్కన పెట్టి ఆసక్తిగా దేవుని వాక్యమును ఆలకించవలసిందిగా దేవుని నామమున కోరుచున్నాం. లేఖన భాగముల నుండి 37వ కీర్తన 3వ వచనం నుండి చదువుకుందాం. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఆయన వెలుగు వలె నీ నీతిని, మధ్యాహ్నము వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రియమైన బిడ్డలారా, తొలకరి వాన కార్యక్రమమును క్రమం తప్పకుండా ఆసక్తితో మరి మీరందరూ కూడా ఆలకిస్తూ ఎంతో ఆదరిస్తూ ప్రోత్సహిస్తున్న విధానమును బట్టి దేవుని కృప వలన ఇంతవరకు విరివిగా పరిచర్యలు ముందుకు కొనసాగిపోతున్నాయి. నిజంగా దేవుడు ఎంతో గొప్ప దేవుడు, అద్భుతకరుడు, ఆశ్చర్య కార్యములు బహు ఆశ్చర్యకరముగా మన కుటుంబాల్లో నూతన సంవత్సరంలో కుమరిస్తున్న మన దేవాతి దేవునికి అందరము కూడా కుటుంబ పరంగా వ్యక్తిగతంగా వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లించాలి. ఫర్ ఎవ్రీథింగ్, ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ స్మాల్ ఆర్ బిగ్ థింగ్ ఆర్ బిగ్గెస్ట్ థింగ్, we need to give thanks unto the Lord. We need to honor our God Almighty. We should not never blame our God, but we need to thankful unto God. We need to show our gratitude towards our God Almighty for each and every benefit and blessing that he had pour upon our family. Praise the Lord. Hallelujah. ప్రియబిడ్డలారా, గమనించినట్లయితే నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. అవును ప్రియబిడ్డలారా, కీర్తనకారుడు అనుభవపూర్వకంగా చెప్పుచున్న మాట మనం గమనించినట్లయితే 2వ రాజుల గ్రంథంలో కూడా మరి ఈ యొక్క 18వ అధ్యాయము 3వ వచనంలో అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించును. గమనించినట్లయితే 18వ అధ్యాయంలో ఇక్కడ హిజ్కియాను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. హిజ్కియా తండ్రి ఆహాజు, తల్లి అబీయా. అయితే బిడ్డలారా, హిజ్కియా ఇశ్రాయేలు రాజును కుమారుడైన హోషియా ఏలుబడిలో 3వ సంవత్సరమందు యూదారాజును అహాజు కుమారుడైన హిజ్కియా అతడు ఏలన ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేమునందు 29 సంవత్సరములు ఏలెను. అతని తల్లి జకరియా కుమార్తె, ఆమె పేరు అబి అని పేరు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అయితే ప్రియబిడ్డలారా, తన పితరుడు అయిన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. పూర్ణముగా నీతిని అనుసరించి ఉన్నాడు. అవును ప్రియబిడ్డలారా, మన జీవితాల్లో మనము నీతిని సత్యమును అనుసరించే వారముగా ఉంటే మన యొక్క మార్గములు సరళము చేయబడతాయి. అటు ఎటువంటి ఇరుకు మార్గమైన, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి డిఫికల్టీ, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి టఫ్నెస్ ఇన్ అవర్ ఫ్యామిలీ, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి వెరీ బిగ్గెస్ట్ ఫ్యామిన్ ఇన్ అవర్ ఫ్యామిలీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విల్ గో ఆఫ్ when we look unto our God.
when we look unto our God without having any doubting faith, అల్ప విశ్వాసం లేకుండా ఎప్పుడైతే పూర్ణముగా మనము దేవుని అనుసరిస్తామో, ఆయన యొక్క రైచియస్నెస్ మార్గములో నడుస్తామో, నీతి మార్గములను అనుసరిస్తామో, when we have integrity, యథార్థతను కలిగి ఉంటామో, అప్పుడు మన దేవుడు మన యొక్క ఆలోచన యావత్తును సఫలం చేస్తాడు. ఇక్కడ హిజ్కియాను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించి ఉన్నాడు. ఉన్నత స్థలముల్లో ఉన్న ఆ యొక్క విగ్రహ దేవతలను పడగొట్టి దేవుని మందిరమును అక్కడ స్థాపించిన విధానము మనం చూడవచ్చును. విగ్రహములను పగులగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్న భిన్నములు చేసి దానికి ఇశ్రాయేలీయులు నెస్సాహును పేరు పెట్టి దానికి ధూపము వేయించు వచ్చి ఉండిరి. అతడు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హిజ్కియా ఇశ్రాయేలీయుల దేవుడైన మన దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. మనము పూర్ణముగా నీతిని అనుసరించే వారముగా ఉండాలి. నీతిమంతులు ఖర్జూరపు చెట్టు వలె నిత్యము మొవ్వు వేయిచుందురు. ఖర్జూరపు వృక్షము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అవును ప్రియబిడ్లారా, మొవ్వు వేయిచుండుట అనగా ఇట్ ఇండికేట్స్ ప్రాస్పరస్. ఎల్లప్పుడు కూడా నూతన ఆశీర్వాదములు, నూతన దీవెనలు, నూతన ఆ యొక్క అనుభవాలు మన జీవితాల్లో చూడాలి అంటే రియల్లీ దోస్ ఆర్ అన్కౌంటబుల్. మనం అవి లెక్కించేదని అనుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నవి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.